వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సర్పంచ్ యనమల సుధాకర్ ఘనంగా నివాళులర్పించారు. కార్యాలయం వద్ద ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవవందనం సమర్పణ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యం సాధించిన అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఓబులేష్ పంచాయతీ అధికారులకు, సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, ప్రజలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. మనం ఎంతో ఆనందంగా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన దినంగా ఈరోజు మనము మన భారతదేశంలో ఒక పండుగలాగా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క పండుగ లాంటి స్వతంత్ర దినోత్సవాన్ని మన దేశ ప్రజలంతా ఎక్కడ చూసినా కానీ మన జెండాను ఎగరేసుకుంటూ మనం ఎంతో ఆనందంగా ఉన్నాం. దీనికంతా ముఖ్య కారకులు ఎవరంటే మన యొక్క పూర్వీకులైనటువంటి పూజ్యులు శ్రీశ్రీలైనటువంటి నాయకులు మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, సర్దార్, తర్వాత జల్లు సీతారామరాజు గారు, ఝాన్సీ గారు, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఈరోజు స్వతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఇదంతా వాళ్ళ యొక్క పుణ్యం అనేసి మనము చెప్పుకోగలుగుతున్నాము. ఇంకోటి ఏమంటే ఈరోజు బ్రిటిష్ పరిపాలన నుంచి మనము గట్టిగా వచ్చిన స్వాతంత్ర్యం వచ్చింది అనేసి ప్రతి ఒక్కరం కూడా జరుపుకుంటూ ప్రజలకు మన యొక్క విన్నపాన్ని మనం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఎర్రకోట మీద జెండాను ఎగరేస్తున్నారంటే గిన ఇదంతా మన పూజలైనటువంటి నాయకులు వాళ్ళు చేసిన పూజా ఫలమని మనము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనం బయటకు వచ్చినాము. అందువల్ల వారికి మనము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ వారికి ప్రతిరోజు కూడా మనము ఎంతో నమస్కారం చేసుకుంటే కానీ మనకు ఈ విముక్తి రాదనేసి మనం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మన భారతదేశంలో స్వతంత్రంగా మనం చూస్తున్నామంటే ఇదంతా వాళ్ళు చేసిన పూజా ఫలం అనేసి మనం నిర్ణయించుకుంటున్నాము. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా సంవత్సరము మన యొక్క ఈ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.